రాజకీయ నిరుద్యోగం కలిగిన ప్రతిసారి టీ లీడర్స్కు గుర్తుకొచ్చేది తెలంగాణ అంశమని వాపోతున్నారు మన తెలంగాణ ప్రజలు. చెన్నారెడ్డి మొదలు కేసీఆర్ వరకు అందరూ తెలంగాణని అడ్డం పెట్టుకున్న వారేనని తెలంగాణవాదులు లోలోన మదనపడుతున్నారు. మరోపక్క తెలంగాణ అంశం అడ్డం పెట్టుకుని కాంగ్రెస్లోనూ టీడీపీలోనూ చక్రం తిప్పిన ఇంద్రారెడ్డి, జానారెడ్డిలు సైతం తెలంగాణ గలమెత్తిన వారే. పదవిలో వచ్చిన తర్వాత అంతా సైలెంట్, దంచుకోవడం దండుకోవడం తప్ప మిగిలినవి గుర్తుండవు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. ఢిల్లీలో గల్లీలో తెలంగాణ సెంటిమెంటును అందిన కాడికి అమ్ముకొచ్చారని వాపోతున్నారు ఉద్యమంలో సర్వం కోల్పోయిన బాధితులు. ఇకపోతే కేసీఆర్ ఘోష చూద్దాం. పైసలు లేందే పనిగాదురబై, బాబేమో చెలరేగిపోతున్నాడుగా, పోలీసుల దెబ్బకి ఉద్యమం వీక్ అయిపోయింది, మీరా పైసలు అడుగుతుండ్రు, ఏం రాబై? గన్నా పైసలివ్వందే పోరలు రోడ్డు మీదకి రానంటుండ్రు. గా పోరలు రాకుంటే మనం పబ్లిక్లో ఈకైపోతాం. గా పైసలియే. అన్నా నమస్తే, జై తెలంగాణ. అన్నా మొన్న ఎలక్షన్లో 30 లక్షలు బ్యాలెన్స్ ఇవ్వలే, గా క్యాడర్ గార్డ్ సతాయిస్తుండు, గా సెటిల్ చేయరాదే? గట్లనే పోచారంకు గా 20 లక్షలు ఇప్పించుండ్రి, ఓ గంటలో పంపుండ్రి, గా పోచారం దగ్గరే ఉండు. అట్లనే సార్, 10 నిమిషాల పంపుతున్నాను. అన్నా గీ 20 ఉంచు. అన్నా ఇంకో 10 బ్యాలెన్స్ ఉంటది, గది నెక్స్ట్ వీక్ వస్తా, సెటిల్ చేయవే, మంచిదనా? జై తెలంగాణ. గీ పోచారం పైసలకు పీక్క తింటుండు, గా ఎలక్షన్ల కోట్లు పంపిన. ఇదిగాక టీఆర్ఎస్ పేరు చెప్పి మనోడు 1.5 కోటి వసూలు చేశాడు. ఇంకా అది యాలదన్నట్టు ఇంకా అడుగుతుండు. మనోడు ఖర్చు పెట్టింది 30 లక్షలు. ఏమనాలి? గా ఉద్యమం నడుపుడంటే మాటలా? గీ 2 ఏళ్ల బెయిల్కి కోట్లు ఖర్చయినాయి. రోడ్డుపైకి పోరల్ని దొలకరావంటే మాటలా అన్న? 100 మంది పోరల్ని నడి రోడ్డు మీదకి తోలాలంటే 1,00,000 అవుతుందన్నా. చాలా కష్టంగా ఉందన్నా. నువ్వేగా పైసలు ఇవ్వాలే. ఇక నా వల్ల కాదురాబై, మీదందరికి అడిగినంత ఇవ్వనీకి నా దగ్గర పైసలు లేవు. కలెక్షన్లు వచ్చిన పైసలు కాస్తా ఎక్కడికక్కడ ఇరుక్కపోయినాయి. నా పరిశాన్ నాకుంది రాబై. గీ ఉద్యమానికి బ్రేక్ ఇద్దాం రాబై. అయితే మా పైసలానా? ఇంకేం పైసలు రాబై, ఇచ్చిన వరకు సర్లే, ఇక ఆపుండ్రి. అనా గిట్లయితే ఆ బాబు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. లైట్ తీసుకోరాబై, గా బాబు వల్ల ఏమైతుంది? కాంట్రాక్టులు బానే కాదు, వసూలు రాజాలుగా మారిపోయారు టీఆర్ఎస్ పార్టీ మొత్తం. నేను అది చెప్పాను మహానాడులో. టీఆర్ఎస్ కూడా మాకుండే అభిమానులు మాకున్నారు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్ గా మేము కూడా ఫండ్ రైజ్ చేస్తాం, బాజాప్తా అడుగుతాం. బై చెక్ ఇచ్చేవాళ్ళు, బై డీడీ ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మాకు అభిమానులు. మన పోచారం శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తే 15 లక్షలు నేను బాజాప్తా పార్టీ అకౌంట్లోకి వెళ్ళి రాజేసి ఆయనకు వైట్ మనీ ఇచ్చి పంపించినాం. ఓకే అన్నా, నువ్వు చెప్పింది మంచిగుంది. పార్టీ ఫండ్ పేరు చెప్పి కలెక్షన్స్ మంచిగా వసూలు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి కలెక్షన్లు బంద్ చేసి ఉద్యమం జర్రంతా ఊపొచ్చినాక మళ్ళీ షురూ చేద్దాం.